మునగాకు పెసరపప్పు. మునగాకు పెసరపప్పు నాకు ఎంత ఇష్టమో. సూపర్. నూనె ఒక 4 గంటలు వేయి సామాన్లను పెట్టిన తర్వాత. సరే వేస్తా, కడేస్తా. 4 గంటలు నూనె వేయి. ఆవాలి. ఆవాలు కదా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు వెంటనే, ఉప్పు వేసి మునగాకు. ఉప్పు ఎంత ఏమంటావో చెప్తే. వేయి, ఒక 2 చెంచాలు. మునగాకు వేయి. ఎంత మంచిదో కదా బాబాయ్ మునగాకు. ఉడకబెట్టిన పెసరపప్పు, ఉడకబెట్టిన పెసరపప్పు, చింతపండు రసం వేయి. సాంబార్ పొడి, సాంబార్ పొడా? కారం బదులు సాంబార్ పొడి. పప్పులో సాంబార్ పొడి వేస్తామా? సాంబార్ పొడి. కారం కావాలంటే వేసుకోవచ్చు, కానీ తాలింపులు ఆల్రెడీ ఘాటు ఉంది కదా. ఓ చాలా ఘాటు. ఇందాక చాలు చాలు. చిన్న మంట 10-15 నిమిషాలు ఉడకని వదిలేస్తే చాలు. మూత పెట్టాలనా? వద్దు, గ్రీన్ కదరా, ఆకుపచ్చని ఆకులు ఉన్నప్పుడు ఎందుకు గ్రీన్? పోషకాలు ఎగిరిపోతాయి. ఇక పప్పు చాలా బాగా అయినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం టైం పడుతుంది, వదిలేసి. ఇంకానా? మునగాకు పెసరపప్పు.
మునగాకు పెసరపప్పు ఎలా తయారు చేస్తాం? మునగాకు పెసరపప్పు ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, మునగాకు వేసి వేయించి అందులోనే ఉడకబెట్టుకున్న పెసరపప్పు, కొన్ని నీళ్లు, చింతపండు రసం, సాంబార్ పొడి వేసి బాగా కలిపి చిన్న మంటలో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే మునగాకు పెసరపప్పు